ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఏదైతే తన సొంత నియోజకవర్గంలో గొల్లప్రోలులో ఇబ్బంది పడుతున్నటువంటి ఏదైతే శుద్ధగడ్డ వాగు దాటిన తర్వాత కాలనీ వాసులు అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అటువైపు గత ప్రభుత్వ హయాంలో అలాగే ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు, అలాగే కాలనీకి వెళ్ళేటువంటి మార్గం లేక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ శుద్ధగడ్డ వాగు వర్షాలు వచ్చినా సరే అలాగే వరదలు వచ్చినా అనేక ఇబ్బందులు పడుతూ ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా ఈ యొక్క పొంగి ప్రవహిస్తే మాత్రం రోడ్డు మార్గం లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే అవస్థలు పడేవారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇక్కడ రావడం, ఈ యొక్క వరదల సమయంలో బోటు ఎక్కి ఆయన అవతలకు వెళ్ళి ఈ కాలనీ వాసులను అయితే పడుతున్నటువంటి ఇబ్బందులు అయితే ఆయన అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చెప్పిన ఒక 6 నెలల్లోనే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు. ప్రస్తుతం ఆయనే స్వయంగా వచ్చారు. ఆయన వచ్చి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇదే బ్రిడ్జి శుద్ధగడ్డ వాగుపై నిర్మాణం చేపట్టారు. ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి బ్రిడ్జి నిర్మాణం? సార్ వచ్చారు, ఇలా చేస్తానన్నారు, చేశారు. కానీ భగవంతుడు చూడడానికి కూడా అవకాశం ఉండాలి. అతను మేము లోపల ఉండిపోయాం, ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారంట. పండగ వచ్చినట్టుగా అందరం ఫీల్ అవుతున్నాం. పండగ అంటేనే పవన్ కళ్యాణ్ అంటేనే పండగ. చాలా సంతోషంగా ఉంది. హౌస్ ఇచ్చి గత ప్రభుత్వంలో హౌస్ ఇచ్చి స్థలాలు ఇచ్చి వదిలేశారు. ఇప్పుడైతే మా ప్రభుత్వం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా పెట్టించుకుని అందరినీ కూడా నా కుటుంబం అన్నట్టుగా చేస్తున్నారు. మళ్ళీ ఇంకా ఇలా చెయ్యాలని, అతను కూడా బాగుండాలని భగవంతుడు ఆశీస్సులతో మేము కోరుకుంటున్నాం. ఇబ్బందులు పడేవారండి ఇక్కడ బ్రిడ్జి లేనప్పుడు? ఇబ్బందులు పడి బాడీ బండ వాటర్ అంట వచ్చేసి నడిసే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ అంత మేలు చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చారో చెప్పారో లేదా, అలా బ్రిడ్జి వేసారు. చాలా బాగా వేసారు బ్రిడ్జి. చాలా లోపల ఎంతమంది ఉంటారమ్మా? చాలా మంది ఉంటామండి. ఒకళ్ళొకరు మామూలుగా 2000 మంది పైగా ఉంటారండి జనం. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇబ్బంది కూడా లేకుండా సార్ చాలా బాగా చేశారు. సార్ చేయడం అంటేనే చాలా గ్రేటు. చెప్పండి, ఏ విధంగా ఇబ్బంది పడేవారమ్మా? బాడి వచ్చిందండి, నీరు వచ్చేది, వెళ్ళడానికి దారి ఉండేది కాదండి. పవన్ కళ్యాణ్ గారు బిజీ అయ్యగానే ఇప్పుడు సపోర్ట్ వచ్చిందండి. మాకు ఎంతో తండ్రిలాగా తల్లిలాగా ఆదరించారండి, మమ్మల్ని ఆశీర్వించారు. బాగానే చేశారు. బ్రిడ్జి వేయడం వాళ్ళు ఇప్పుడు అందరికీ బాగుందండి. లోనికి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది లేదండి. ఇప్పుడు అతను దేవుడి పూర్వకంగా మరి అతను దీవించాలని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నామండి. వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని కూడా చెప్పుకొస్తున్నారు. చెప్పండి, ఇక్కడైనా మీది? ఇక్కడండి లోకల్. ఎలాంటి ఇబ్బందులు పడేవారు బ్రిడ్జి లేకపోతే? ఇంతకు ముందు అంటే ఎదర వేరే కాలనీ ఉండేదండి. ఈ కాలనీ ఇవ్వకముందు ఈ సొద్దగడ్డ గాలవ ఎప్పుడు వర్షాకాలం వచ్చిన సంవత్సరానికి 3 నెలలు ప్రత్యేక మేము వరదల్లోనే ఉండేవాళ్ళు. అటువంటిది మాకు ఈ బైపాస్ రోడ్ వచ్చాక కొద్దిగా ఆ కాలనీకి రావడం మానేసి వాటర్ కాస్త ఇలా వెనక్కిపోవడం మొదలెట్టింది. గత ప్రభుత్వం కాలువారు ఇచ్చినటువంటి ఇళ్ళన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వచ్చి ఆ రోజు మాట ఇచ్చారు, అమ్మ మీకు సంవత్సరం తిరగకుండానే ఈ బ్రిడ్జి నేను పూర్తి చేస్తాను అన్నారు. అన్నట్టుగానే ఆయన మాట నిలబెట్టుకుని తక్షణమే ఈ బ్రిడ్జి పనులు స్థాపించి ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఆయన ఇక్కడికి రావడం మా అందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నది. కొంతమంది కొన్ని రకాలుగా ఆయన మీద చెడు ప్రచారాలు చేసినప్పటికీ అది అంతా కూడా అవాస్తవం. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా మాకు తెలుసు, ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి. గత 20-30 ఏళ్ళగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మేము చూసి ఉన్నాం. కానీ ఈరోజు నా బాధలన్నింటినీ కూడా తీసి మాకు మంచి యొక్క నియోజకవర్గ అభివృద్ధిని చేయడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పండి, ఏంటి బ్రిడ్జి లేకపోతే మీరు గతంలో పనిలోకి వెళ్ళి వస్తున్నారు, ఎలా? మొత్తం 3 నెలలు 4 నెలలు పనిపోయి ఇచ్చాము. ఇప్పటికి వచ్చి 3 సంవత్సరాలు ఇక్కడ నేను స్టార్టింగ్లో కాపురం వచ్చాను. పిల్లలు చదువులు ఉండి కాదు, మా కూలిపల్లి ఉండి కాదు, చాలా అవస్థపడిపోయేవాళ్ళం. ఆ మహానుభావుడు బ్రిడ్జి వేస్తానన్నారు, వేసి చూపించారు. అది ఈ బ్రిడ్జి వేసిన కానీ 10 రోజులు ఈ 5-6 నెలల బట్టి నుంచి కూడా ఏదో పక్క నుంచి మేము ఒత్తికెళ్ళిపోయి పనులు చేసుకొని వచ్చాము. మాకు దారి కలిగించాము. చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇంకా గొట్టు లాంటి తొక్కు వచ్చి ఆ వరి మళ్ళ నుంచి పావుల నుంచి తొక్కుని వచ్చి వాళ్ళు మళ్ళంట వరి మళ్ళంట. అలాగే చాలా ఇవసపడ్డాం. భగవంతుడు ఏదో వచ్చాడు, దారి చూపించాడు మాకు కళ్యాణ్ గారు. రాజుగారు కూడా తొందరగా చాలా బాధపడ్డారు.
చాలా మా గురించి అయితే చాలా ఓరిగా పనిచేశాడు ఈ బిజ్జి రాజు గారు. పవన్ కళ్యాణ్ చేసిన కృషికి అయితే వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ చూడొచ్చు. చిన్నపిల్లలు పవన్ కళ్యాణ్ కూడా థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ కూడా వీళ్ళంతా కూడా ప్లకార్డ్స్తో చూడొచ్చు. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఇక్కడ కాలనీ వాసులు, ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం ఆ రోజు వరద వచ్చినా కాలువ పొంగి ప్రవహించినా స్కూల్కి అయితే సెలవు అయితే ప్రకటించేవారు. కానీ వీళ్ళందరూ కూడా అటువైపు ఉండేవారు, పక్కన స్కూళ్ళు పోతున్నాయి అనుకుంటూ బాధపడేవారు. ఇప్పుడు అంతా కూడా ఆయన బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడేవారు మీరు? సార్ వాటర్ ఉంది సార్, వాటర్లో తెలుసుకుని వెళ్ళిపోండి సార్. పడవ వేసారు సార్, ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. సార్ ఏమేశారు మీకు? బ్రిడ్జి వేసారు సార్. ఎవరు వేశారు? పవన్ కళ్యాణ్ సార్. మరి అందుకని ఏం చెప్తున్నారు మీరు? హ్యాపీ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. చెప్పండి, మీరు స్కూల్కి వెళ్ళేవారు అప్పుడు వర్షం వస్తుంది సార్ వాన వచ్చినా ఏమొచ్చినా చెప్పండి. వాన వచ్చినా వాళ్ళ నుంచి నడుచుకుంటూ తడుచుకుంటూ వెళ్ళిపోలేదు సార్. మాకు ఈ బిజీ ఏమని ఎంతలా అడిగినా వేసేవారు కదా సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాకు వెంటనే అడగగానే వెంటనే కూడా ఈ బిజీ ఏం చేశారు. మాకు స్కూల్కి కూడా చాలా వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంది సార్. రోజు కూడా మాకు లేట్ అవ్వకుండా మేము జాతికి వెళ్తున్నాం సార్. స్కూల్కి వెళ్తారా? ఎస్ సార్. ఎటువంటి ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది పడేది సార్. రోడ్డు ఇటు బ్రిడ్జ్ వేయకముందు అప్పుడు నీటిలోంచి నడిచి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయేది సార్. ఇప్పుడు బ్రిడ్జ్ వేసాక స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాం సార్. స్కూల్కి వెళ్తారు మీరు? చాలా బాగుంది సార్, స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాం సార్. చెప్పండి, ఏంటి మీ ఇబ్బంది? ఏంటంటే తలవ ఇచ్చింది చెంటే కానీ అప్పు చేసి కొనుక్కునేదే 12 లక్షలు 13 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇక్కడ బిజీ అయినాకే ఇరవుతాడు వస్తాడో బిజీ వేస్తాడో అని ఎవడ కళ్ళు కూడా అనుకోలేదు. కానీ అతను వచ్చి ఇవాళ నిజంగా బిజీ వేసేస్తాం. ఇవాళ జనాన్ని అందరికీ ఒక దారి చూపించాడండి. దారి ఎక్కదు. ఇప్పుడు ఇవాళ గర్భిణీశీలు ఉన్నారండి, ఆడోరగా ఉన్నారు. మొన్న ఎవరైనా చచ్చిపోతాయి నీటిలోంచి మోసుకుని వెళ్ళకే. కానీ ఓదే పవన్ కళ్యాణ్ గారు బిజీ వేసారాక ఇక్కడ ఉన్న సదుపాయం కూడా కొంత చేస్తే అందరికనే చాలా మంచిదండి. ఇంకా అతను ఇక్కడ పాతిపోయినట్టు ఇక తిరిగిలేదండి అతనికి. పిఠాపురం మండలంలోనే ఎంతమంది ఏం చెప్పడే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పాటిపోతాడు. గ్యారెంటీ పక్కా గ్యారెంటీ. ఆయన రావడం ఇక్కడ ఉండరు అంటున్నారు కదా. ఎవరంటారండి? తెల్లవాళ్ళు ఉంటారు, రేడోళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు. నేను ఎమ్మెల్యేని చూశాను, ఎవరిని పెళ్లి తరపుని చూశాను, నాయకులను చూశాను, వంగ కేసులు చూశాను. ఎక్కడ ఏం చేశారు బొక్కలలో? ఇవాళ నిజంగా ఒక మహానుభావుడు వచ్చారంటే నిజంగా చెప్పుకోవాలంటే 12 లక్షలు చిల్లు కనుక్కున్నారండి. నీటిలో మునిగిపోయి కుండ దాకా పెట్టుకుని పడుగు. మళ్ళీ 20 రోజులు పోయాక నీళ్ళు తగ్గాక మళ్ళీ రానవండి, మళ్ళీ బయటకు పోయిందండి. ఇవాళ అతను ఇలా ఇంకండి ఎంత రోజుల నుంచి వచ్చారండి. అతను వచ్చి ఇవాళ బిజీ వేయాలా వద్దు నిజంగా మానవాడు. అంతకుముందు వచ్చారు ఆయన, ఇక కాలువ దాటి వచ్చారు. అతను వచ్చే మేము వెళ్ళలేదండి. అతను వచ్చి ఇంకా అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా లేదండి, మామూలుగా వచ్చారండి. వచ్చి చూశారండి, చూసి 5 నిమిషాలు అయిపోవాలన్నారు. ఇవాళ నిజంగా కళ్ళ ఎవరు అనుకోలేదండి, ఊహించలేదండి. వచ్చి ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదండి. కానీ అలా వచ్చాడని 4 రోజులు మొదలెట్టారండి. 4 రోజులే మళ్ళీ ఇంకా అతను పాతిపోవడం కాదండి. ఎవరు ఎంతమంది చెప్పడా అతనే ఇక్కడ ఎమ్మెల్యే. మేడం చెప్పండి, ఏంటి ఎలా ఇబ్బంది పడతారు? బాగా మా అమ్మాయి ఉంటుందండి, చాలా వరదల్లో చాలా బాధలు పడ్డారు. వాళ్ళు తిన్న దారి ఉండేది కదా, వాళ్ళు తెచ్చి తినేవారు చేసేవారు. ఈ మాండబాబు వచ్చాడు, ఈ రోడ్డు పోసాడు, చాలా సంబరం పడుతున్నారండి. అదే కావాలి మాకేటి బాబు, అదే కావాలి. ఎటువంటి అంటే మీ పిల్లలు అడ్లు బొడ్లు ఏమీ లేవు, లేకపోతే తిన్నాక దారి ఉండేది కాదు, వాళ్ళు ఇళ్ళు తెచ్చి పడేసేవారు. ఆ ఇళ్ళకి వచ్చేసేవారు, నీరు వచ్చిన గోలే. ఇప్పుడు ఏదో బాబు వచ్చి కట్టేయడానిక కొంచెం బాగుంది నిలబడ్డదని సంబరం పడుతున్నారు బాబు. చెప్పండి, ఇప్పుడు అలా ఎటువంటి ఇబ్బందులు పడేవారు అప్పట్లో జనాలు? ఏం ఇప్పుడన్నా వర్షం కుడితే లోపల ఏం దాటలేదు. ఆ పెద్ద రోడ్డు పోతే ఫోన్ వచ్చి చూస్తే ఆయనకి మాట చెప్తున్నారు అందరు జనాలు. అక్కడ ఎంత ఇప్పుడు దాకా జనాలు మీ ఆఫీసులు అంతా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాకా జనాలు అక్కడ దాకానే పొద్దు నుంచి పడగలేదు. మరి బ్రిడ్జ్ చేస్తే మీకు ఉపయోగం అండి. ఇది వేసాడు ఆయనే చెప్తారు, బ్రిడ్జ్ ఆయన వేసాడని చెప్తారు అందరూ. అయితే ఆ లోపల ఆ రోడ్లో మంచిల ప్రాబ్లం ఉంది, మంచినీటి ప్రాబ్లం. రోడ్లు వర్షం వస్తే మహా బీభత్సంగా ఉంటుంది దారి. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి చాలా మంది ఇంకా కట్టలేదు అనుకోండి, కట్టుకున్న వాళ్ళకి వర్షంగా మహా బీభత్సంగా ఉంది దారి. ఇలాంటి పెద్ద రోడ్లు 4 ఉన్నాయి, అలాంటివి పోసేస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఇది పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాలనీ వాసులు మొత్తం అందరూ కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు అయితే పడుతూ ఉండేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడం, ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో అలాగే వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నారు. పిల్లలు కూడా, ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బందులు పడేవారు. చిన్నపిల్లలు వర్షం పడింది, అలాగే వరద తగ్గే వరకు కూడా ఇక్కడే తిరుగుతూ ఇక్కడ ఎలా వెళ్ళాలో కూడా దారి లేక చాలా ఇబ్బందులు పడేవారు. స్కూల్కి మాత్రం సెలవులు అయితే ప్రకటించేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి తను వచ్చిన కొన్నాళ్ళకే బ్రిడ్జి నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. చేపట్టిన నేపథ్యంలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన రావడం మాకంతా కూడా చాలా ఆనందం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడతారమ్మా. అలాగే ఉంది, మాకు కరెంట్ లేదు, మంచి లేవు, రోడ్లు కూడా తిరగలేవు. మాకు ఆ మూడు కావాలి, మాకు ఆ మూడు కావాలి. బ్రిడ్జ్ చేసారు, ఆ మూడు కావాలి మాకు, ఆ మూడు కావాలి మాకు. మాపులే కరెంట్ లేక మాపులు పావులు వచ్చేస్తున్నాయి, పావులే తాసుపాములు జరుగుడ్లు అవి వచ్చేస్తున్నాయండి. మాకు కనీసం లైట్లు లేవండి, లైట్లు కావాలండి. మంచినీళ్ళు కావాలండి. మెయిన్ ఏమనిపిస్తుంది? బాగుందండి, బ్రిడ్జి చేసారు, చాలా సరదాగా ఉందండి. మాకు బ్రిడ్జి చేసారండి, బాగుందండి, చాలా సరదా పడుతున్నామండి. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. ప్రజల మాట అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం గతంలో కూడా మనం ఆర్టీవీలో కూడా కథనాలు ఇచ్చాం. బ్రిడ్జి లేక అవస్థలు పడుతున్నట్టు శుద్ధగడ్డ వాగులో పొంగి ప్రవహిస్తుంది. అలాగే పీకల వరకు కూడా నీటిలో వాళ్ళు వెళ్తున్నటువంటి కథనాలు గతంలో ఆర్టీవీ ఇక్కడ ఎక్స్క్లూజివ్ కవరేజ్ కూడా చేస్తుంది. అంటే గతంలో ఇక్కడ కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎటువంటి ఇక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారని కూడా స్వయంగా నేనే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో శుద్ధగడ్డ వాగులో పీకల లోతులో నీటిలో దిగి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా ఆర్టీవీ కూడా అప్పుడైతే చూపించింది. అప్పుడు వెంటనే ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో ఎవరు కూడా స్పందించలేకపోవడంతో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గతంలో నాగబాబు మన ఆర్టీవీ కథనాలను కూడా చూశారు. నాగబాబు చూసి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క వెళ్ళాలి ఎంత చూడాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ వెంటనే ఉటాబుటిన ఈ యొక్క ప్రాంతాన్ని రావడం, ఈ యొక్క పరిశీలన కూడా చేసి ఈ యొక్క ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా అనుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఆయన రావడం, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మరొకసారి పడవలో వేయడం, పడవలపై ప్రయాణం చేస్తున్నది కూడా ఆర్టీవీ కూడా అప్పుడు కవర్ చేసాం. అప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా కళ్ళ కట్టినట్టు కూడా చూసాం. అప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, అవతలకి ఈ పడవ పైన ఆయనపై ప్రయాణం చేసి ఆ యొక్క ప్రాంతంలో పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకున్నారు. ఆయన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయన చెప్పిన 6 నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే ఇక్కడైతే ఉటావుటిని అయితే చేపట్టారు. ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలన్నీ కూడా తొలగాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ గొల్లపురంలో ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, గొల్లపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.